నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్ద తాడేపల్లి నుండి రామన్నగూడెం మీదుగా వెంకటరామన్నగూడెం వరకు 3,50,00,000తో చేపట్టిన రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. చేబ్రోలు, అడవికొలను గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు చేతుల మీదుగా ప్రతిభావంతులకు సత్కారాలు, పేదలకు సేవా కార్యక్రమాలు. తెలుగు సాహితీ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేటూరి 90వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సమైక్య గౌరవ అధ్యక్షులు ఈతకోట తాతాజీ. మాజీ మంత్రి బీసీ సంఘ నాయకుడు జోగి రమేష్ ఇంటిపై దాడిని ఖండించిన వైసీపీ నాయకులు. ఫిబ్రవరి 1 నుంచి పెంచవలసిన రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూలు ప్రభుత్వ సూచనల మేరకు పెంచలేదు. సబ్ రిజిస్టర్ పేతల చంద్రశేఖర్. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామం నుంచి రామన్నగూడెం, జగ్గన్నపేట, వెంకటరామన్నగూడెం వరకు అదనపు ప్రణాళిక నిధులు 3,50,00,000తో చేపట్టిన సిమెంట్ రోడ్డు, తారు రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ఆయా గ్రామాల ప్రజల పర్యవేక్షించాలన్నారు. నాణ్యమైన అభివృద్ధి పనులు జరిగేందుకు సహకరించాలన్నారు. వివిధ గ్రామాలను పట్టణానికి అనుసంధానిస్తూ నిర్మించే ఈ రోడ్లు అభివృద్ధికి బాటలు పరుస్తాయన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనేక అవస్థలు పడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు, డ్రైన్లు నిర్మించి పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అడపా ప్రసాద్, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, పరిమి సురేష్, ఎంపీటీసీ గోవింద్, బండి బుజ్జిబాబు, పాలూరి వెంకటేశ్వరరావు, రామలక్ష్మణ్, మద్దిపాటి ధర్మేంద్ర, మద్దిపర్తి రవితేజ, ఉడత బాలాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం, చేబ్రోలు, నిడమర్రు మండలం, అడవికొలను గ్రామాల్లో రైతులకు మంజూరైన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడవికొలను సర్పంచ్ పాలా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నిమ్మల దొరబాబు, నిడమర్రు మాజీ జెడ్పీటీసీ పోసంశెట్టి రామ్మూర్తి, నీటి సంఘం అధ్యక్షులు కోటిపల్లి రాధాకృష్ణ, గ్రామ టీడీపీ అధ్యక్షులు పైడికొండల శివాజీ, ఉంగుటూరు, నిడమర్రు మండలాల జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, తహసీల్దార్, చేబ్రోలు, అడవికొలను గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ పట్టాదారు పుస్తకాలు రీసర్వే అయిన ప్రతి గ్రామంలో కూడా ఒక ప్రయారిటీ ప్రకారం, అంటే మన మండలంలో అన్ని గ్రామాల్లో కూడా మొత్తాన్ని రీసర్వే అయినట్లు ఎక్కడా కూడా వీటిలో తప్పులు లేకుండా చూసి ఎటువంటి సమస్యలు లేని అన్నిటిని కూడా వాళ్ళందరికీ కూడా స్వయంగా అందించడం, అలాగే ఏదైనా సరే రైతుల ద్వారా అందరినీ కూడా తెలుసుకుని ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఒక రాజముద్రతో ఎవరి కూడా లేకుండా, అంటే ఇదంతా కూడా మన భూమి, మన హక్కు అనే విధంగా మన అందరిది. దీన్ని గత ప్రభుత్వంలో చూస్తే వాళ్ళు ఏదో సంపాదించినట్టు వాళ్ళు ఫోటోలు, అలాగే రాళ్ళు పైన కూడా వాళ్ళు ఫోటోలు వేసుకుని చాలా దుర్మార్గంగా మన అన్ని కూడా కాజేసే విధంగా ఆ ప్రభుత్వం యొక్క చేసింది
చాలా దుర్మార్గం. ఈ రోజున ఇది ప్రజా ప్రభుత్వం, ఈ రైతు ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ వెళ్ళాలని, మన రైతులకు కూడా రైతులకు లాభదాయకంగా ఉండాలనే సబ్సిడీ రూపంలో పనిముట్లు అన్నింటిని కూడా, వ్యవసాయ పనిముట్లు అన్నింటిని కూడా ఇవ్వటం, అలాగే మనకి డ్రోన్ల ద్వారా కూడా, అంటే 10 లక్షలు చేసే డ్రోన్ కూడా సబ్సిడీ రూపంలో 2 లక్షలకే రైతులకి అందించడం, అంటే తక్కువ ఖర్చుతో ఈరోజు మనకి అలాంటి అనేక కార్యక్రమాలని, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఏ రాష్ట్రంలో కూడా జరగనట్టు మన ధాన్యం కొనుగోలు చాలా అద్భుతంగా, అలాగే రైతులందరూ కూడా ఎంతో సంతోషించేటట్టు కూడా, అంటే 48 గంటల్లోనే ధాన్యం తోలిన 48 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పి దాన్ని 24 గంటల్లో 10 గంటల్లో కూడా రైతుల ఖాతాల్లో జమ చేయటం. అలాగే మనకి గతంలో చూస్తే ట్రాన్స్పోర్ట్ గురించి కానీ మార్చర్ గురించి రైతులందరూ కూడా మిల్లుల దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడేవారు ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి నచ్చిన మిల్లుకి వాళ్ళే తోలుకునేటట్టుగా అన్ని చేయటం. అలాగే మనకి డ్రిప్ ఇరిగేషన్ కూడా, మనకి అప్లైన్లో కూడా డ్రిప్ ఇరిగేషన్ అందరికి కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టుకునేటట్టు చేసి పంటలను కూడా అధిక దిగుబడి వచ్చేటట్టు మనం పంట మార్పిడిలో కూడా, అంటే మనకి మల్టీ క్రాప్స్ను కూడా డెవలప్మెంట్ చేసేటట్టు కూడా హార్టికల్చర్ ద్వారా కూడా అన్నీ చేస్తున్నాం. మనకి ఏమైనా సరే ఇందులో వచ్చినట్లు, అంటే చాలా మటుకి అన్నిటిని కూడా వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది. వాటిలో తప్పులు ఏమన్నా సరే మీ విఆర్ఓకి దగ్గరికి వెళ్తే అన్నిటిని కూడా సరిచేసి మళ్ళీ ఇవ్వటం కూడా జరుగుతుంది. స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో డిస్టిక్ గవర్నర్ అఫీషియల్ విజిట్ కార్యక్రమం అధ్యక్షులు చిన్న మణీంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ ఎన్వివిఎస్ పాపారావు నాయుడు, లైన్ అరుణ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో పర్మనెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని డైరెక్టర్స్ అందరికీ సూచించారు. సెక్రటరీ లైన్ ఎల్ఐసి త్రిమూర్తి, లైన్ గట్టి మాణిక్యాలరావు, ఆలపాటి పవన్ కుమార్, డాక్టర్ శంకర్ రెడ్డి, ఎం అప్పారావు, వినోద్, సేమకుర్తి రాజా ఇండక్షన్ చేయించారు. లైన్ మదన్ మోహన్ అగర్వాల్ సహకారంతో నెమ్మల రామకృష్ణ, బండారు నాగు సత్యనారాయణ, జి అంజిబాబు, పి వెంకటలక్ష్మి, అంపా సాయి, గణేష్, మేడికొండ రమేష్ సేవలకు బెస్ట్ సర్వీస్ అవార్డు ప్రదానం చేశారు. తదనంతరం గవర్నర్ పీజీఏఎఫ్ ఎన్బీవీఎస్ పాపారావు నాయుడు, పాస్ట్ డిస్టిక్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, రీజన్ చైర్పర్సన్ శంకర శ్రీనివాసరావు, డిసిఎస్ కామేశ్వరరావు, లైన్ రామలింగేశ్వరరావులను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కారం చేశారు. దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. 2 పేద కుటుంబాలకు 1 నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. 3 కాటి కాపర్లకు ఆర్థిక సహాయం చేశారు. లైన్ చిక్కా సోమేశ్వరరావు సహకారంతో గవర్నర్ చే క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ గోక కిరణ్ కుమార్, సభ్యులు సన్నిధి సూర్యనారాయణ, చిక్కా వెంకటేశ్వరరావు, రాజా జగదీష్, లైన్ హరిబాబు, డివిపి విశ్వేశ్వరరావు, కాసియా, పదం కుమార్ గుప్తా, నరసింహమూర్తి, విశ్వేశ్వరరావు అందరూ పాల్గొన్నారు. 108 సంవత్సరాల క్రితం మనం ప్రారంభించిన ఈ వ్యవస్థాపన మెల్విన్ జోన్ గారికి నివాళులు అర్పిస్తూ 108 సంవత్సరాల చరిత్ర గల ఈ అంతర్జాతీయ సంస్థలో 70 సంవత్సరాలుగా సభ్యులు కొనసాగిస్తున్న మన భారతదేశంలో 64 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ గురించి క్లబ్ సభ్యులు పెద్దలు అందరూ కూడా గత దశాబ్ద కాలంగా చేస్తున్న సేవలను గుర్తిస్తూ లయన్స్ ఇంటర్నేషనల్లో తాడేపల్లిగూడెం క్లబ్కి ఎప్పుడూ కూడా ఆ సీనియారిటీ ఉంటుందండి. 64 ఏళ్ళ సీనియారిటీని మనం కాపాడుకుంటూ ఈరోజు ఈ సంవత్సరం లయన్స్ ఇంటర్నేషనల్లో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు తెలిసిందే, లయనిజం ఎవరికి ఇచ్చినా సరే పదవి 1 సంవత్సరమే. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవనండి, క్లబ్ ప్రెసిడెంట్ అవనండి, రీజన్ చైర్ అవనండి, జోన్ చైర్ అవనండి, ఎవరైనా సరే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. ఈరోజు ఇక్కడ ఆయన చిన్న నాగేంద్ర గారు అధ్యక్షులు కూర్చొని మన సుమారు 81 మంది సభ్యులతో ఈ క్లబ్ని నిరంతరం అటు సేవాపరంగా అటు లీడర్షిప్లో మీ క్లబ్ నుంచి ఒక చక్కని డీసీలు ఉన్నారు, ఆర్సీ ఉన్నారు, నిరంతరం సేవలు చేసిన ప్రతి పాస్ట్ ప్రెసిడెంట్ నిరంతరం సేవలు చేస్తూ ఈ క్లబ్ ఇమేజ్ని ఈరోజు ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్లో సుమారుగా ఇది మరి 2006లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అంటే ఆ 2 దశాబ్దాల దగ్గరికి వస్తున్నాం, 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి దీంట్లో ఒక చక్కని పర్మనెంట్ ప్రాజెక్ట్ నిరంతరం జరిగేలా కూడా ప్లాన్ చేసుకోవాలని కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. సార్, యాక్చువల్లీ మిమ్మల్ని గవర్నర్ గారు మిమ్మల్ని లాస్ట్ 7 months నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మీ క్లారిటీ ఆఫ్ విజన్, మీ డెఫినెట్గా మోటివేషన్గా ఉంటుంది మన క్లబ్కి.
ఈజ్ నాట్ జస్ట్ ఇవాళ మీరు ఇచ్చిన బోర్డ్ ఆఫ్ మీటింగ్లో మీరు ఇచ్చిన థాట్స్ డెఫినెట్గా అది మనం పర్మనెంట్ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. డెఫినెట్గా అది ఇట్స్ బిగినింగ్ అని అనుకుంటున్నాం. యాక్చువల్లీ డెఫినెట్గా మీరు అన్నట్టు మన పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరితోనూ కలిపి డెఫినెట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అండ్ మా సైడ్ నుంచి తాలూకు లైన్స్ క్లబ్ నుంచి మీకు చిన్న సజెషన్ సార్. యూఆర్ నాట్ జస్ట్ అవర్ గవర్నర్స్ మెటీరియల్. డెఫినెట్గా మేము మీ క్లారిటీ ఆఫ్ థాట్ విజన్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా యువర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మెటీరియల్ అని అనుకుంటున్నాము. మీకు మరి ఏముందో లేదో తెలియదు కానీ డెఫినెట్లీ యూ షుడ్ ఎయిమ్ ఫర్ ఇట్ సార్. సో మన మెంబర్స్ మనందరికీ తెలుసు ఈ క్లబ్ 1964లో ఎస్టాబ్లిష్ చేసాం మన తాడేపల్లి లయన్స్ క్లబ్. చాలామంది పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఈ లెగసీ క్లబ్ని 6 decades నుంచి మన ప్రెసిడెంట్స్ ఆర్ మిగతా మెంబర్స్ అందరూ కూడా నడిపిస్తున్నారు. మనకు అందరికీ తెలిసిన విషయం అది. సో ఇలాంటి లెగసీ క్లబ్కి నేను ఈ ఇయర్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఐ ఫీల్ డెఫినెట్లీ మోర్ రెస్పాన్సిబుల్గానే ఉన్నాను. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేటోకి 20 చేసామండి. దాంట్లో 187 మెంబర్స్ పాల్గొన్నారు. అలానే చైల్డ్హుడ్ క్యాన్సర్ విషయంలో ఒక ప్రోగ్రామ్ చేసాం. దానికి 173 మంది పాల్గొన్నారు. అలాగే డయాబెటీస్ క్యాంప్ 8 క్యాంపులు చేసామండి. డయాబెటీస్ క్యాంపులు 933 మందికి డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ చేసామండి. అలాగే ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్స్ కింద 3 ప్రోగ్రామ్స్ చేసామండి. దానికి 850 మంది అటెండ్ అయ్యారు. అలాగే హంగర్ క్యాంపులు 17 క్యాంపులు చేసామండి. ఈ 17 క్యాంపుల్లో కూడా 1379 మందికి మేము సర్వీస్ ఇచ్చాం. అలాగే అదర్ హ్యూమన్ హెల్త్ సర్వీసెస్ 13 చేసామండి. దానికి 1637 మంది. అలాగే విజన్ క్యాంపు 8 విజన్ క్యాంపులు చేసామండి. 906 సర్వీస్ అందుకున్నారండి. అలాగే యూత్ క్యాంప్స్ 4 యూత్ క్యాంప్స్ చేసాము. దానికి 492 మంది సర్వీస్ అందుకున్నారు. యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ 2 చేసామండి. సింపుల్గా ఏం ప్రోగ్రామ్స్ చేసాం, ఎన్ని చేసాం, ఎవరు మాకు స్పాన్సర్ చేశారనే విషయంగా సింప్లిఫై చేసామండి. దీన్ని ఎక్కువ టైం లేకుండాను. తెలుగు సాహితీ సమైక్య ఆధ్వర్యంలో వేటూరి సుందర్రావు మూర్తి 90వ జయంతి వేడుకలు స్థానిక రామచంద్రరావుపేట షిరిడి సాయి హైస్కూల్లో నిర్వహించారు. సభకు సమైక్య అధ్యక్షులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జంగా శ్రీనివాస్ రామ్రాయ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి ప్రభుత్వ ఓరియంటల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ రాయప్రోలు వెంకట కామేశ్వర శర్మ పాల్గొని మాట్లాడుతూ వేల పాటలు పల్లవిగా చరణంగా వేటూరి విరాజిల్లాలని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సాహితీ సమైక్య గౌరవ అధ్యక్షులు ఈతకోట తాతాజీ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు రాజేంద్ర కుమార్, మండా బ్రహ్మాజీ, పైలు శ్రీనివాస్, మాడబూసి జ్యోతి కుమారి, పిటి వెంకన్న, పశువులేటి రామచంద్రరావు, గరికిపాటి బాపయ్య శర్మ, ప్రభా శ్రీనివాస్, పప్పొప్పుల కుమారస్వామి, శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, గార్లపాటి వీరకుమార్, శ్రీరంగులు నరసింహమూర్తి, ఘంటసాల గానసభ అధ్యక్షులు షేక్ కాసిం, ఎస్పీ బాలు సేవా సమితి అధ్యక్షులు పాలడుగు సతీష్, మాసా బాబురావు, ప్రముఖ గాయకుడు కామేష్, చినుకు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మధురమైన పాటలతో అక్షర నివాళులర్పించారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, అనుబంధం అంటేలే అప్పులే, కరిగే బంధాలన్నీ మబ్బులే, హేమంత రాగాల చేమంతులే వాడిపోయే. దీన్ని బతికించుకుంటాక ఆ రోజులు 1972లో మన అప్పుడు పెద్దలు మన తాడేపల్లిలో మన పుర ప్రేమికులు అందరూ కలిసి ఈ సంస్థను స్థాపించి 1972 అంటే అదొక 28, ఇది ఒక 26, ఇంచుమించు 52 సంవత్సరాలు దాటింది. ఎందుకంటే ఎంతోమంది ఈ తెలుగు సాహితీ సమైక్య వేదిక ద్వారా ఈ రాష్ట్రానికి పెద్ద పెద్దవారు పరిచయం అవడం జరిగింది. తాడేపల్లిలో చాలామంది దీన్ని వేదికగా చేసుకుని ఎన్నో కార్యక్రమం చేసిన అవకాశం ఉన్న ఎంతోమంది అధ్యక్షులుగా, కార్యదర్శులుగా పనిచేశారు. పెద్ద పెద్ద మరి పుర ప్రేమికులు తాడేపల్లిలో ఉన్నవారు. నేను మొన్నటి మీటింగ్లో కూడా చెప్పాను. మరొకసారి మేము అనిపించుకున్నది ఏంటంటే మన తెలుగు భాషని బతికించుకుంటాకి నేను రామరాయ గారి అధ్యక్షులుగా చెప్పాను. తాడేపల్లి పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ప్రైవేట్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో కూడా తెలుగు పండితులు ఉంటారు. వీరందరినీ మనం గ్యాదర్ చేసుకుని ఒక 50-60 మందితో ఒక మీటింగ్ వేసుకుంటే ఈ తెలుగు భాషా విధానం మీద అవగాహన కలిగి
వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి చెప్పి కొద్ది కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మనకి బాగుంటుంది. ఎందుకంటే ప్రతి నెల ఒక కార్యక్రమం కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎంతోమంది కవులు ఉన్నారు, పండితులు ఉన్నారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, తెలుగు భాష ఉపాధ్యాయులు ఉన్నారు, సోదరిమణులు సోదరులు ఎంతో అభిమానంగా ఉన్నారు. దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రతి నెల ఒక 5,000 వచ్చే విధంగా మూల నిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దీని నిధిని పెంచడానికి కూడా ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం, కానీ విజయం సాధించలేకపోయి ఒక హాలు కట్టుకోవాలని ప్రయత్నాలు కూడా ఆ టైంలో బాగా గట్టిగా చేసాం. ప్రభుత్వాలు కలిసి రాక అది కూడా అవ్వలేదు, కానీ రాబోయే రోజులు అవుతాయి. వేటూరి సుందరరామూర్తి గారు ఆయన జనవరి 30, 1996 కృష్ణా జిల్లా కల్లేపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఆయన సుమారు 15 సంవత్సరాలు మరి సాహిత్య రంగంలో, అలాగే ఒక పత్రికకి ఉపసంపాదకుగా పనిచేయడం జరిగింది. తదనంతరం ఆయన మరి ఈ సినిమా పాటల్లో సుమారు 5,000 పాటలు ఆయన రచించడం జరిగింది వేటూరి సుందరరామూర్తి గారు. ఆ విధంగా ఆయన చాలా విజయవంతమైన చిత్రాల్లో ఆయన పాటలు రాయడం జరిగింది. తర్వాత చదువుకున్నవారు, చదువు రాని వారు కూడా ఆయన యొక్క పాటలను పాడుకుంటూ పాత రోజుల్లో మరి సినిమాలు చూస్తూ ఆయన పాటలు పాడుకుంటూ చేర్చిరేవారు. ఆ విధంగా మరి వేటూరి సుందరరామూర్తి గారు ప్రజలందరి హృదయాల్లో కూడా ఆయన నిలిచిపోయారు. ఆయన సుమారుగా 6 నంది అవార్డులు, 15 అవార్డులు, ఆయన జాతీయ పురస్కారం ఇన్ని కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బీసీ నాయకులు జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ, బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌడ సంఘ నాయకులు చిటికెన ప్రసాద్ ఖండించారు. చిటికెన ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూస్తుందన్నారు. బీసీలను అణగదొక్కాలని చూస్తుందన్నారు. అధికారం శాశ్వతం కాదని, త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. బీసీ నాయకుల మీద, ఇంటి మీద దుర్మార్గపు చర్యలు ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండుమోగుల నాగు, చిటికెన ప్రసాద్, సుచిత్రారెడ్డి, రాజా, కట్టా నాగరాజు, విరమళ్ళ సుబ్రహ్మణ్యం, కొనకళ్ళ బుల్లి వెంకన్న, భాస్కర్రావు, పెరుమళ్ళ నాగరాజు, చిటికెన కృష్ణ, బీసీ నాయకులు, గౌడ సంఘ సోదరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 2 రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అన్నది ప్రతి వ్యక్తి కూడా గమనిస్తున్నారు. రాజకీయాల్లో పార్టీలు ఉంటాయి, ఒకరి నుంచి ఒకళ్ళు విమర్శించుకుంటారు రాజకీయంగా. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రజల మాన ప్రాణ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వేరే ప్రతిపక్షం ఏదైనా తప్పు చేసింది మీకు అనిపించింది, కోర్టులు ఉన్నాయి, కోర్టులో పెట్టండి, శిక్షించండి. కేవలం ఇది యొక్క కుట్రపూతు వాతావరణంగా ఒక కుట్ర చేసి ఇవాళ అంబటి రాంబాబు గారిని ఇవాళ అరెస్ట్ చేసే స్థాయికి తీసుకెళ్లారు. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ ఎవడైతే పెట్టాడో ఆయన అరెస్ట్ చేయాలి కదా, అది లేదు. ఇల్లు తగలబెట్టిన వాడిని అరెస్ట్ చేయలేదు. గతంలో కొన్ని పరిస్థితులు దృష్ట్యా కాపు సామాజికం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తాం, ఆయన ఏదో నెగ్గిస్తాం అన్నీ జరిగింది. అటువంటి ఆ సామాజిక వర్గానికి ఎటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారో ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అన్నది ఇవాళ ఈ రాష్ట్ర కాపు సామాజిక వర్గం అంతా చూస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ కాపు సామాజిక వర్గం ఏం చేసింది గతంలో, ఇప్పుడు మనం ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటా సిద్ధంగా ఉన్నారు. అనుభవంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు వారి యొక్క అనుభవాల్ని క్రీడీకరించుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసి అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చి అధికారం చేపట్టి మరి ఆ అధికారాన్ని మీరు అభివృద్ధి వైపు నడుస్తున్నారా, ఈ జరిగే పరిణామాల వైపు మీరు మద్దతు తెలుపుతున్నారనేది ఇవాళ యావత్ ప్రజానీకాన్ని అందరికీ కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత అందరూ ఉంది. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఇవాళ మనం చేసిన పనులు కానీ, మనం చేస్తున్న పనులు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతుంది. ఇవాళ తాడేపల్లిలో కానీ రాష్ట్రంలో కానీ మీ అందరికీ కూడా
మంచి జ్ఞానాన్ని ప్రసాదించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధికి మీరు తోడ్పడే విధంగా ఆ భగవంతుడు మిమ్మల్ని మనస్సు వాచ మిమ్మల్ని అందరినీ కూడా కరుణించాలని చెప్పానని, అలాగే ఆ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పదంగా నడిపించాలని చెప్పానని సమన్వయంగా కోరుకుంటూ, అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద ఏ రకంగా దాడి చేశారో అది 24 గంటల గడవక ముందే బీసీ నేత, బీసీల ఆశాజ్యోతి అయినటువంటి జోగి రమేష్ గారి ఇంటి మీద మరి నిజంగా రౌడీ మూకలు అసలు గేట్లు బదలగొట్టి మరి పెట్రోల్ బాంబులు వేసి అసలు ఏ రకంగా అది చేస్తున్నారన్నది మనం ఈ వీడియోలో కూడా మనం అన్నీ చూసాం. మన పాత్రికేయుల ద్వారా, ఎలక్ట్రికల్ మీడియా ద్వారా మనం అంతా చూసాం. ఎంత దారుణం ఎప్పుడైనా ఉందా? ఇంత దారుణం ఎప్పుడైనా మన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఉందా? మరి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు బీసీలు మాకు వెన్నుముక, బీసీల వల్ల తెలుగుదేశం పార్టీ ఇలాగుంది అలాగుందని ఆయన మాటల వరకు చెప్పి ఈరోజు బీసీల మీద దాడి చేస్తున్నాడు. ఆయన కాపుల్ని బీసీలని కేవలం మరి అంబటి రాంబాబు గారి మీద మరి ఆ రకమైనటువంటి దాడి మరి నిజంగా మరి భయభ్రాంతులు చేయడం. అధికారం శాశ్వతం కాదు, అధికారం మీ జాగిరి కాదు. ఏమని ఈరోజు మీరుంటారు అధికారంలో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు 2024లో అధికారం వచ్చిన కాడి నుంచి ఆయన చేసే పాలిటిక్స్ అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. మొట్టమొదట కృష్ణానదికి వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పడవలను పంపి కృష్ణా బ్యారేజ్ను గుద్దించేసి మొత్తం రాష్ట్రానంతా నాశనం చేద్దామని చెప్పి ఒక అభియోగం తీసుకొచ్చాడు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత తిరుపతి లడ్డూ ఎత్తుకున్నాడు. తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నువ్వుని కలిపారని చెప్పాడు. దాన్ని తీసుకుని సిబిఐకి ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఎటువంటి ఇది జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. దాన్ని డైవర్షన్ చేసుకుంటే మరలా లిక్కర్ స్కాములో వాళ్ళకి లిక్కర్ తయారు చేసేదేమో తెలుగుదేశం వాళ్ళు, అమ్మేదేమో తెలుగుదేశం వాళ్ళు. దీనికి మూలకారకులు వైసీపీ వాళ్ళని చెప్పి జోగి రమేష్ గారిని అందులో యాడ్ చేశారు. అది అయిపోయింది. అలాగే ఏది చూసినా జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగితే చంద్రబాబు నాయుడు, చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇదే చేస్తున్నాడు. భూములు మార్కెట్ వాల్యూ పెరగడం లేదని, ఫిబ్రవరి 1 నుండి పెరగాల్సిన రేట్లు పెంచవద్దని ప్రభుత్వం దగ్గర నుండి ఆర్డర్స్ వచ్చాయని తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ పీతల చంద్రశేఖర్ టీసీసీకి తెలిపారు. ప్రభుత్వ విధి విధానాలు ఇంకా తెలియలేదన్నారు. స్థానిక శాసనసభ్యులు, కమిషనర్, ఎంఆర్ఓలను సంప్రదించి చర్చించి ప్రజలతో చర్చించి రేట్లు నిర్ణయించడం జరిగిందన్నారు. తాడేపల్లిగూడెంలో 2025లో రేట్లు పెంచారు. 2026లో 10 నుండి 10% రేట్లు పెంచామన్నారు. మార్కెట్ వాల్యూ పెరుగుతుందని టీసీసీ వారు అడగగా నేను చెప్తున్నాను. మార్కెట్ వాల్యూ పెరగడం లేదు. ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉన్నాయో మాకు తెలీదు. మమ్మల్ని మాత్రం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పెరగాల్సిన రేట్లు మాత్రం నిలుపుదల చేయమని చెప్పారు. అయితే నేను మాత్రం ఎమ్మెల్యే గారిని, కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ సంప్రదించిన ప్రకారం అందరితో చర్చించి, ప్రజలతో కూడా చర్చించి మార్కెట్ వాల్యూ రేట్లు నిర్ణయించడం జరిగింది. తాడేపల్లిగూడెంలో అయితే 2025లో పెంచారు. 26లో మళ్ళీ వస్తుంది కాబట్టి పెద్దగా ఏం పెంచలేదు. 10 to 15% మాత్రమే పెంచాము. తాడేపల్లిగూడెంలో ప్రభాత టాకీస్ వద్ద దారుణ హత్య జరిగింది. పాత గొడవల నేపథ్యంలో ప్రభాత టాకీస్ పై నుండి స్నేహితుడిని విజయ్ అనే వ్యక్తి తోసేశాడు. మృతుడు తాడేపల్లిగూడెం 17వ వార్డు కొత్తగూడానికి చెందిన సీలి శివగా గుర్తించారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని తాడేపల్లిగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తాడేపల్లిగూడెం కూటమి ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ను పట్టణ జనసేన అధ్యక్షులు, రాష్ట్ర బీసీ నాయకులు వర్తనపల్లి కాశీలను కలిసి ఏపీయూడబ్ల్యూజే తాడేపల్లిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పెద్దోజు మురళి, గారపాటి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు పాలాడుగుల సతీష్ ఎమ్మెల్యే బొలిశెట్టిని కలిసి మీడియా డైరీని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు చిన్న విరామం. రండి, దర్శించండి. ధర్మ పరిరక్షకులు కండి. శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సాధు, గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం. తేదీ 8/2/2026 ఉదయం 4:25 నుండి రాత్రి 8 గంటల వరకు. 250 గోవులు, 11 అశ్వములు, గజ, వృషభములతో 50 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, గణపతి, మహాసుదర్శన
ధన్వంతరి, శ్రీరుద్ర, చండీ, సర్వదేవత ఆవాహన, అర్చన, చతుర్వేద పారాయణలతో 60 మంది వేద పండితులతో నవకుండాత్మక హోమములు, యజ్ఞములతో ఈ భూశాంతి మహాయజ్ఞం నిర్వహించబడును. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు 1200 మందితో కోలాట నృత్య ప్రదర్శన జరుగును. ఉదయం 11:30 నుండి అన్న ప్రసాద వితరణ నిర్వహించబడును. అందరూ ఆహ్వానితులే. నిర్వహణ డాక్టర్ కొలనువాడ పెదకృష్ణంరాజు, ఫౌండర్ అండ్ చైర్మన్, శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. బేముడల్లో అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సమక్షంలో ఉంగుటూరు మండలం అక్కుపల్లి, గోకవరం, కొత్తగూడెం గ్రామాల నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు సుమారు 25 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి గన్ని టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ బలోపేతానికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీపై, వైఎస్ జగన్పై గన్ని ఘాటుగా విమర్శలు చేశారు. అక్కుపల్లి, గోకవరం విలేజ్, అలాగే వల్లగూడెం గ్రామంలో ఉన్నటువంటి కొత్తగూడెం హ్యామ్లెట్ విలేజ్ నుంచి సుమారు 25 మంది పెద్దలు కానీ, యువకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భంలో వారందరికీ కూడా కండువాలేసి వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మరి అక్కడ మండల పార్టీ కానీ, మండల పెద్దలు కానీ, గ్రామ పార్టీలు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీలో చేరిన వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా ఈ జాయినింగ్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి కానీ మేమందరికీ కూడా తెలియజెప్పేది ఏంటంటే, నిన్న మొన్న మనం అంబటి రాంబాబు కానీ, అలాగే మరి జోగి రమేష్ గారి వ్యవహారాలు మనం అంతా కొట్టుకుంటాం. నిన్న కానీ మొన్న కానీ జరిగినటువంటి సంఘటనలో అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ గారి విషయాల్లో జరిగినటువంటి సంఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులుగా మాకు కూడా ఇబ్బంది ఉంది, మాకు కూడా బాధగానే ఉంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా మనం ఉండాలని చెప్పి మా నాయకులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తారో వారి యొక్క సూచనలు దాటి వెళ్ళామని చెప్పి మాకు బాధ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను నేను. ఒక్కసారి మీరు గుండెపై చేయి వేసి ఆలోచించుకోండి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి నిజంగా కూడా ఈ వేళ ఇటువంటి కార్యక్రమాలు, ఇబ్బందికరమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయంటే దానికి ఆజ్యులు ఎవరు? దానికి ఆజ్యం పోసిన నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఒకప్పుడు పట్టాభి గారు ఒక మాట తూలిన సందర్భంలో మరి ఆయన ఇల్లు పగలగొట్టి, ఆయనంతా చెత్త కొట్టి,
మళ్ళా పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ పార్టీ వారు సృష్టించిన బేభత్సానంతా కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒకసారి మీరు రివీల్ చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏమంటాడు ఆయన, ఆ రోజున ఏమన్నాడు ఆయన, మా కార్యకర్తలు నా మీద భక్తి భావాలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి బీపీ వచ్చింది, వాళ్ళకి బీపీ వస్తే నేనేం చేయను, వాళ్ళ కోపం చల్లార్చుకోవాలని చెప్పిన నాయకుడు ఒక నాయకుడా? ఈవేళ నిన్న మొన్న కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి సంఘటనలు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలా చేయకూడదు. ఇటువంటి సంఘటనలు దొరికి మీరు వెళ్ళొద్దు. ఏదైనా ఉంటే మీరు చట్టపరంగా వెళ్ళండి తప్ప, న్యాయపరంగా వెళ్ళండి తప్ప ఇళ్ల మీదకి దాడికి వెళ్ళదని మా నాయకులు చెప్పిన మాట మీ నాయకుడు మీకు చెప్పినని చెప్తా ఉన్నాడు. అటువంటి మాటలు చెప్తే అంబటి రాంబాబు, జోగి రమేష్ వాళ్ళు నోటంటారు. అటువంటి చండాలమైన మాటలు వచ్చాయి. కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీలకు నిధులు కేటాయించకపోవడాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అఖిల భారత అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమైక్య దేశవ్యాప్త పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, అంగన్వాడీ ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షురాలు దేన స్వరూపారాణి మాట్లాడుతూ ఐసిడిఎస్ సెంటర్లో బలోపేతం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, వి శ్రీలక్ష్మి ప్రసన్న, జి వీరమ్మ, డి వరలక్ష్మి, వి కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో బడ్జెట్ రిలీజ్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ రిలీజ్ చేసిన బడ్జెట్లో అంగన్వాడీకి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన నిధులు చూస్తే గతంలో 2,900 కోట్లకు సంబంధించి ఉంటే ఈ రోజున 2,300 కోట్లకు సంబంధించి నిధులు పెంపుదల చేశారు. ఈ సంవత్సరం బడ్జెట్ సంబంధించి అంటే కేవలం 1,140 కోట్ల నిధులు మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్లో అంగన్వాడీ నిధులు కేటాయించడం జరిగింది. మరి ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ రంగంలో పనిచేస్తున్న సంబంధించి చూస్తున్నాడు కానీ అంగన్వాడీ ప్రాజెక్టులు కేంద్రం నిర్వహించడానికి సంబంధించి అంగన్వాడీ సంబంధించిన సెంటర్లలో కింద స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఆహారం అందించడానికి కానీ, గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఆహారం అందించడానికి కానీ ప్రధాన పాత్ర పోస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిధులు కేటాయించుకుంటే ఏ విధంగా వాళ్ళకి ఇవ్వడానికి అనేది అడుగుతూ ఉన్నాం. ఇవాళ గ్రామీణ స్థాయిలో కింద స్థాయిలో చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ ప్రత్యక్షంగా వాళ్ళకి ఆహార పదార్థాలు పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కానీ పౌష్టికాహారం ఇవ్వడానికి సంబంధించి సరైన నిధులు లేకుండా వాళ్ళకి పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఏ విధంగా పౌష్టికాహారం ఇవ్వడం అనేది ప్రశ్నిస్తున్నాం. అంగన్వాడీకి సంబంధించిన పెరుగుతున్న ధరలతో వాళ్ళకి జీతాల పెంపుదలకు సంబంధించి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పెంపుదల చేయట్లేదు. అలాగే గ్రాడ్యుయేటీలు కానీ ఇతర సమస్యలు పెండింగ్ ఉన్నాయి. గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్పినప్పుడు నిధులు కేటాయించకుండా గ్రాడ్యుయేటీ ఇస్తే ఉపయోగండి అంటే నిధులు కేటాయించకుండా గ్రాడ్యుయేట్ ఇస్తామని చెప్పి ప్రకటించే ఆచరణలో అంగన్వాడీని ఎటువంటి బాధ్యత లేకుండా వ్యవహరించిన పరిస్థితి. కాబట్టి ఈ వైఖరిని మేము నిరసన తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాము, మీరు ఇచ్చే 11,500 రూపాయల్లో మేము ఎంత ఖర్చు పెడుతున్నాము సెంటర్కి వచ్చి కరెంట్ బిల్లు మేమే కట్టుకుంటున్నాం. మేము ప్రస్తుతం మామూలు మీటర్లు ఉంటప్పుడు 150-200 కట్టుకునే వాళ్ళం. ఈ స్మార్ట్ మీటర్లు వచ్చాక 350-600 కడుతున్నాము. అసలు ఏంటండి కరెంట్ బిల్లులు ఏంటి, గ్యాస్ ఏంటి? మీరు ఇచ్చే గ్యాస్ బిల్లులు మాకు 2 సంవత్సరాల బిల్లు అయితేనే కానీ ఒక బండ రాదు. ఇంటికి కట్టుకెళ్ళవలసిన జీతాన్ని మేము అంగన్వాడీ సెంటర్కే ఖర్చు పెడుతున్నాం. చాలా వరకునే ఈ రోజుని మా గురించి ఇచ్చారండి, సెల్ ఇచ్చామని అంటున్నారు, చాలా వస్తువులు ఇచ్చామని అంటున్నారు. దేని గురించి ఇచ్చారండి? అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయడానికి ఇచ్చారు కానీ అంగన్వాడీ టీచర్లు తినండి ఉండండి అంటానికి కాదు కదండి ఇవ్వటం. కనీస వేతనం ఇవ్వండి అనేసి అడుగుతున్నాం. కనీస వేతనం ఈ రోజు మార్కెట్లో కూరగాయలు కొనుక్కోవాలన్నా ఏ కొనుక్కోవాలన్నా అధిక ధరల్లో ఉన్నాయి. కనీసం బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలు గుర్తు రాకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే మరి మీ మొండి వైఖరిని మానుకొని అంగన్వాడీలకు కనీస వేతనం ఇస్తారనేసి ఆశపడుతూ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం క్లబ్ సెక్రటరీ కోటి విజయ్ కిషోర్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహిళా వైద్యుల సేవలు స్ఫూర్తిదాయకమని లైన్ గట్టి మాణిక్యలరావు, జిల్లా చైర్పర్సన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ డాక్టర్ దుర్గా నోకల, డాక్టర్ రామాదేవి, డాక్టర్ మైథిలీలను సత్కరించి మొక్కలు అందించారు. లయన్స్ తమ్మాబత్తుల సత్యనారాయణ, అంబిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా మరి మా కుటుంబ సభ్యులు, మా అత్యంత ఆప్తులు మన డాక్టర్ రమాదేవి గారిని అభినందించడం కోసం లయన్స్ క్లబ్ డైమండ్స్ నుంచి మరి వారిని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్స్ వారి యొక్క ఉన్నతమైన సేవలను ఎంతో కష్టమైనా సరే వారికి ఉన్నటువంటి
సమయాన్ని సద్వినియోగపరుస్తూ ఎంతో మందికి ఆసరాగా ఉంటూ మరి వారి కష్ట సమయంలో ఆదుకునేటువంటి ఒక వృత్తి ఉందంటే అది వైద్య వృత్తి. ఆ వైద్య వృత్తిలో ఎంతో మందికి సామాజిక సేవలు అందిస్తున్నటువంటి మరి డాక్టర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో మా క్లబ్ లో మెంబర్స్ అయిన యాక్టివ్ మెంబర్స్ అయిన డాక్టర్స్ కు, మహిళా వైద్యులకు ఈ రోజున చిరు సత్కారం చేయడం జరుగుతుంది. మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ లో ఉన్నటువంటి ఈ మహిళా వైద్యులు ప్రజా జీవితంలో వారి యొక్క మరి ప్రజలకు అవసరమైనటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో కూడా వారు వంతు సహకారం అందిస్తూ ఉండటం జరుగుతుంది. మరి అందులో భాగంగానే మా జిల్లా పూర్వపు గవర్నర్ లయన్ గట్టి మాణిక్యాలరావు గారు ఈ రోజున రావడం, వారి చేతుల మీదుగా మరి వీరికి చిరు సత్కారం చేయడం, మా డిస్ట్రిక్ట్ పిన్స్ ని అందించడం జరిగింది. ప్రపంచ డాక్టర్స్ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా గవర్నర్ గారు మాణిక్యాలరావు గారు, మా మురళీకృష్ణరాజు గారు అందరం కలిసి ఈరోజు డాక్టర్స్ని సత్కరించుకుంటున్నాం. వారందరికీ మా అభినందనలు. తాడేపల్లిగూడెంలో మార్చి 12న జరగనున్న శ్రీ బలుసులమ్మ జాతర సందర్భంగా 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 20, 21వ వార్డు సీతారాంపేట కొబ్బరి తోటలో ప్రముఖ దేవాలయాల వద్ద గాజుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుతగా శ్రీరామపేట కోదండ రామాలయం వద్ద ఆలయ కమిటీ నిర్వాహకులు నర్సే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో గాజులు పంపిణీ చేశారు. అదేవిధంగా 21వ వార్డు పొంతుల ముసలమ్మ గుడి వద్ద ఆలయ కమిటీ నిర్వాహకులు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో గాజుల పంపిణీ నిర్వహించారు. అనంతరం రౌతు సోమరాజు ఆధ్వర్యంలో నోకాలమ్మ గుడి వద్ద, అనంతరం కొబ్బరి తోట ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో మహంకాళమ్మ గుడి వద్ద గాజులు పంపిణీ చేశారు. బలుసులమ్మ ఆలయ కమిటీ సభ్యులు, ఆయా కమిటీల సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బలుసులమ్మ ఆలయ కమిటీ సభ్యులు శ్రీరంగం అంజీ, పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కర్రి సత్యనారాయణ, రామగాని సత్యనారాయణ ఆయా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బలుసులమ్మ గుడి జాతర మన గ్రామ దేవత మహాతల్లి ఆ జగదాంబ జాతర కాబట్టి ఆ జాతర మహోత్సవానికి ప్రారంభోత్సవంగా మరి ప్రతి ఈ పట్టణంలో ఉన్న ప్రతి గుడి దగ్గర గాజులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం, మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి బుడిశెట్టి శ్రీనివాస్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ విప్ అయిన సోదరుడు పెద్ద ఎత్తున ఈ జాతరని చేయాలన్న ఆలోచనతో దేవాలయాలన్నీ కూడా దర్శించుకుని అక్కడ ఉన్న సోదరిములందరికీ కూడా గాజులు పనిచేసి వాళ్ళకి ఆహ్వానం ఏదైతే మన రాబోయే జాతరకు ఆహ్వానం పంపే విధంగా ఈరోజు 4 గాజులు, పసుపు కుంకాలు ప్రతి తల్లికి ఇవ్వటానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి 12 సంవత్సరాల కింద అయితే ఆ దేవాలయం నిద్రావస్థలో ఉంది. అమ్మవారు రుగ్ర రూపంలో నిద్రావస్థలో ఉన్న అమ్మవారిని 12 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున మనం జాతర చేసి అమ్మవారిని మేలుకొల్పి శాంతి రూపానికి మార్చి మన నూతన గుడి అప్పుడు కీర్తిచేసిన పైన మాణిక్యాలరావు గారు, అప్పటి చైర్మన్ ఇప్పుడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందరం కలిసి ఎంతో పెద్ద ఎత్తున జాతర చేసి కొత్త గుడి నిర్మించి అమ్మవారికి నిత్యం దీపదీప నైవేద్యాలతో విశేషమైన పూజా విశేషాలు చేస్తూ అమ్మవారిని మరి ఎంతో కలకవైకుంఠంగా చేయడం జరిగింది. మరి ఈ ట్రిప్ 2వ జాతర మనం చేసుకుంటున్నాం కాబట్టి మరి పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జాతరలో పాల్గొని మీ అందరూ కూడా పెద్ద ఎత్తున సహకారం చేసి ఏదైనా మార్చి 12 నుంచి 27 దాకా జరిగే జాతర కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా మరి దానికి తగ్గట్టు పెద్దగా ఏ రోజు కార్యక్రమం రాబోయే దగ్గరకు వచ్చే వాళ్ళు ఇంకా విశేషంగా బ్రాహ్మణోత్తములు చెప్తారు కాబట్టి అందరూ అందులో పాల్గొనాలని కోరుకుంటూ మన గ్రామ దేవత శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి యొక్క జాతర మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరుగుతుందమ్మా. అందులో భాగంగా 22వ తారీఖున మహానైవేద్య కార్యక్రమం ఉంటుంది. మన ఇంటి ఆడబిడ్డలను కాకేసి ఆ ఆడబిడ్డలకి బట్టలు పెట్టాలమ్మా. అలాగే ముఖ్యంగా ఈ పసుపు కుంకాలు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. అలాగే శ్రీరంగం అంజబాబు గారి సహాయ సహకారాలతో ప్రతి వార్డులో ఉన్న దేవాలయం ఆలయ కమిటీ వారు అక్కడ ఉన్న పెద్దల సహాయ సహకారాలతో ఇక్కడ పసుపు కుంకుమ గాజుని పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు 5,55,555 రూపాయలు అమ్మవారికి సందా ఇవ్వడం జరిగింది. అలాగే వలవల బాబుజీ గారు వాళ్ళ సోదరుడైన మన సూరిబాబు గారి పేరు మీద ఎన్ని గాజులు అయితే ఉంటాయో అన్ని గాజులు కూడా మహిళా సోదరులందరికీ అమ్మగారికి ఇస్తారని అనుకుంటున్నాను. అలాగే మేము అడిగిన వెంటనే 18వ తారీఖు డిసెంబర్ 18వ తారీఖున రాట పాత్రం జరిగింది. అందులో భాగంగా అక్కడికి వచ్చిన సోమేశ్వరరావు గారు 1,116 రూపాయల సందాన్ని అమ్మవారికి ఇవ్వడమే కాకుండా గతంలో వెండికి కూడా ఆయన ఒక 50,000 రూపాయలు ఇచ్చారు. అలా అమ్మ దయ ఆయనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ
మా ప్రీతమ నాయకులు మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పైడిగొండల మాణిక్యాలరావు కుమార్తె మా సింధుకి ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షురాలుగా నియమితులైన సందర్భంగా మొట్టమొదటిగా వారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మరి మా సింధమ్మకుండి ఎప్పుడు కూడా ఆనాడు మేము ఏదైతే పైడికొండ మాణిక్యాలరావు గారికి ఎంత సహకారంగా ఉన్నామో అదే విధంగా మా సింధుకు కూడా మేము అందరం కూడా అదే సహకారంగా ఉంటాం. మరి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవుల్లో రావాలి. ఆనాడు నాన్నగారిని ఎవరూ మర్చిపోలేదు. వారి యొక్క ఆశయాలను కానీ వారి యొక్క సేవల్ని మరి కూడా మీరు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలని చెప్పేసి మా రామాలయం కమిటీ తరఫున మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాము. బలిసలమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా మార్చి నెలలో జరిగే 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే జాతర మహోత్సవాల్లో భాగంగా మరి గత కొద్ది రోజుల కిందట అమ్మవారి సన్నిధిలో 1,00,000 గాజులు మరి అమ్మవారికి సమర్పించి పూజా కార్యక్రమం నిర్వహించి తాడేపల్లిగూడెం పట్టణ ముత్తైదువులందరూ కూడా సంతోషంగా ఉండేట్టుగా అమ్మవారి ఆశీర్వాదం అందించే విధంగా మరి ప్రతి గడపకి కూడా ఈ గాజుల్ని ముత్తైదులకు అందించే కార్యక్రమం మన తాడేపల్లిగూడెం పట్టణం బలిసలమ్మ తల్లి దేవాలయం నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు గారు మరియు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం ఇంత ఘనంగా నిర్వహించడం, మరి అందులో భాగంగానే కుంతలమ్మ గుడి వద్ద ఈ గాజుల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మార్చి 12 నుంచి 27 వరకు జరగబోయే బలిసలమ్మ జాతరకి ఈ జాతరకి మన జాతర అన్నట్టుగా చేయాలని మన తాడేపల్లి నియోజకవర్గ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పెద్దల కోరికల మేరకు 12 సంవత్సరాల జాతర, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న అమ్మవారు స్వామివారి గుళ్ళన్నీ కూడా అమ్మవారి సారే రూపంలో తీసుకొచ్చి ప్రతి గుడి దగ్గర కూడా పసుపు కుంకుమ గాజులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరంగం అంజబాబు గారు ఆలయ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీరంగం అంజబాబు గారు ఈ కార్యక్రమానికి నడుం చుట్టి, అలాగే వారి సభ్యులందరూ కూడా, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు తాడేపల్లి నియోజకవర్గం ఉన్న ఆలయ కమిటీ సభ్యులందరినీ కూడా ఈ ఉత్సవానికి అందరినీ కూడా పెద్దలు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద సత్తి కోదండరామరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు సత్తి కోదండరామరెడ్డి, చిర్ల పుల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు కర్రి సాయిరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ప్రత్యేక వనరులు కానీ తెచ్చుకోవడంలో కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి సుబ్బిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, అడప ఆంజనేయులు, ఎస్విఎస్ రెడ్డి, గాది వెంకటరావు, మద్దాల ప్రొత్తయ్య, బుద్దాల నాని, ఆకుల నారాయణ, అడగర్ల కృష్ణ, సత్య దుర్గారెడ్డి, గుడిమెట్ల నాగబాబు సభ్యులు పాల్గొన్నారు. మొన్ననే ఫస్ట్ తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇది చాలా మంచి బడ్జెట్, ఇది దేశం పురోభివృద్ధిలోకి ముందు దూసుకుపోతుందని చెప్పి అన్నది. అయితే మల్నాడు అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకి సుమారు 15 సంవత్సరాల నుంచి సంక్షేమ బోర్డు లేదు. సంక్షేమ బోర్డు ఉంటేనే దాంట్లో మనకు రావాల్సిన రాయితీలన్నీ దాంట్లో వస్తాయి. అటువంటి బోర్డు వేట వరకు కూడా దాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే మన రాష్ట్రం 2014 విడిపోయింది. విడిపోయినప్పుడు తెలంగాణ, ఆంధ్ర 2 విడిపోయింది. విడిపోయినప్పుడు రాష్ట్రానికి కొన్ని విభజన హామీలు ఇచ్చారు. ఈ రోజు కూడా విభజన హామీలు మనం అమలు చేయించుకోలేకపోయాం మనం. అదే కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ అనేక నిధులు తక్కువ కేటాయించింది. సంపన్నులకు వలాలు, కార్మికులకి ద్రోహం చేసే బడ్జెట్ కింద కూడా ఆ బడ్జెట్ని మనం సిపిఎం పార్టీ గాను సిఐటికి వ్యతిరేకిస్తున్నాము. మన రైల్వే గుడ్ షెడ్ వర్కర్స్ యూనియన్లు మనం జెండర్బాడీ చేసుకుంటే కారణం 12వ తారీఖుని సమ్మె జయప్రదం చేయాలని ఈ కార్యక్రమం మనం ఎలా ప్లానింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది గురించి జెండర్బాడీ చేస్తాం జరుగుతుంది. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పిన్నింటి దుర్గారావు, రావాడ ప్రసాద్ రెడ్డి, డి సుబ్రహ్మణ్యం రాజు, జి సాయి, వి సతీష్, ఆలయ అర్చకులు తేజ శర్మ, పిన్నింటి దుర్గారావు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి విశేషమైనటువంటి అభిషేకాలు జరిగినాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇష్టమైన అభిషేకాలు, చక్కటి అభిషేకాలు జరిగినాయి. అలాగే 6 గంటల నుంచి స్వామివారికి దర్శనం చేయడం జరుగుతుంది చక్కటి అలంకరణతోటి. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. మహిళలు వారు కోరుకున్న కోరికలు చక్కగా నెరవేరుతున్నాయి. మేము అనుకున్నది ప్రతిదీ కూడా నాకు జరిగిందండి. మా పిల్లలకి ఉద్యోగం కోసం నేను 41 రోజు వచ్చాను. మా పెద్ద అబ్బాయికి జాబ్ కూడా వచ్చిందండి. మా చిన్న అబ్బాయి ఇప్పుడు ఎంసీఎస్ తన కోసం ఒప్పుకున్నాను, వస్తుందని అనుకుంటున్నాను. వచ్చింది కూడా. నేను చాలా ఇబ్బందులతో వచ్చాం మేమైతే కూడా, కానీ అన్నిటిని గెలిచాం. ఇప్పుడు మేము ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగానే ఉన్నాం. మేమందరం మేము 41 రోజు నేను సుబ్రహ్మణ్య స్వామికి చేశాను. ప్రతిరోజు వచ్చాను అనమాట అండి. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ చింతామణి దేవికి, శ్రీ గురుపాదులకు ఆలయ అర్చకులు ఎబటూరి శశికాంత్ శర్మ పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన ఘనంగా నిర్వహించారు. నార్ల వెంకటేశ్వరరావు దంపతుల సౌజన్యంతో అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, పుష్పమాలలు అలంకరించారు. శ్రీ చింతామణి దేవికి సంధ్యా పూజలు నిర్వహించి తదుపరి మహిళా భక్తులచే ముత్యాల హారతి సమర్పించారు. అనంతరం పౌర్ణమిని పురస్కరించుకొని గోక్షేర చంద్ర దర్శనం చేసి పాయసం నివేదన చేసి నిరాజన మంత్ర పుష్పాలు సమర్పించి భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు నేతృత్వం వహించగా గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగుమోహన్ రావుల సౌజన్యంతో ప్రసాదాలు సమకూర్చారు. స్థానిక 5వ వార్డు శ్రీనివాస రామాలయంలో 4వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది. భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని అభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 6 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దైవిక వివాహ వేడుక వేద పండితులచే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. లోక కళ్యాణార్థం జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణంలో భక్తులు, కమిటీ సభ్యులు ఏళ్లబండి అనిల్ కుమార్, దువ్వ శ్రీను, గాదం మురళీకృష్ణ, జామి సత్యనారాయణ, ఓసూరి వీర్రాజు పాల్గొన్నారు. శ్రీనివాస రామాలయంలో 3 సంవత్సరములు పూర్తి చేసుకొని ఈ 4వ సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున విశేషంగా వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం చాలా దిగ్విజయంగా శ్రీమాన్ అనిల్ గారు, శ్రీమాన్ మురళీ గారి యొక్క సహకారంతో, అలాగే భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిపించబడుతుంది. ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకం, నవకలశ శ్రవణ అంతా కూడా విశేష అర్చనలు పూర్తయినాయి. తదుపరి సాయంత్రం 6 గంటలకి స్వామి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం చాలా రంగరంగ వైభవపేతంగా జరిపించబడుతుంది. కావున భక్తులు ఏమైనా మంది కూడా విచ్చేసి చక్కగా స్వామి కృపకు పాత్రలుగా కోరుతున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి ఈ శ్రీనివాస రామాలయం 4వ వార్షికోత్సవం సందర్భంగా మరి వాళ్ళ ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీ కొడవటిగంటి వెంకటరాజన్ గారి ఆధ్వర్యంలో మరి స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది. మరి భక్తులు కూడా అభిషేకంలో పెద్ద ఎత్తున పాల్గొని వారు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే మరి ఇవాళ సాయంత్రం కళ్యాణం కూడా ఉంది, దానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొల్సిందిగా కోరుతున్నాం.
శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి ఈరోజు 4వ వార్షికోత్సవంలో భాగంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు, అలాగే పంచామృత అభిషేకములు, మరి భక్తుల దర్శనార్థం, మరి స్వామివారి దర్శనార్థం విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం 6 గంటలకి మరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా, పట్టణ ప్రజలు అలాగే పరిసర గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ 4వ వార్షికోత్సవానికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం మంగళవారం ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం చైతన్యంతో పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని దానవర ప్రసాద్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి దుర్గాప్రసాద్, ఆదినారాయణ, చంద్రశేఖర్, దేవబత్తుల రాము, పాండురంగారావు, మోహన్, ఎన్ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, వాసు, రాంబాబు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీజీవీ రామ్జీ పథకం వద్దు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కావాలని తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం, నవాపాలెం గ్రామాల్లో సచివాలయం దగ్గర నిరసన కార్యక్రమాలు చేసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ పాలూరి సత్యనారాయణ, మండల నాయకులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ తక్షణమే బడ్జెట్లో ఉపాధి నిధులు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు పేల గాదినాయుడు, జి వెంకటేశ్వరరావు, పి కోటేశ్వరరావు, పి సుబ్బారావు, తుంగా లక్ష్మి, మెట్ల కూలీలు పాల్గొన్నారు. 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరుతోటి చట్టం వచ్చింది. 20 సంవత్సరాలు అయింది ఈ చట్టం వచ్చి. ఇప్పుడు 2025లో డిసెంబర్ నెలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చేస్తారు. బీబీజీ రామ్జీ అనేసి ఎవరికి తిరగని పేరు తగిలిచ్చేదని పేరు మార్చేయడం ఒక భాగం అయితే, కేంద్ర ప్రభుత్వం 90% మనకి ఇస్తే 10% రాష్ట్రాల ఓటా ఉండేది ఇదివరకు. ఆ 10% కూడా రాష్ట్రాల ఓటా వేయలేక మన కూలీలకు డబ్బులు వేతనాలు పెండింగ్లు అడిపోయి, ఇప్పుడు జరిగింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60 రూపాయలు ఇస్తే 100కి 40 రూపాయలు రాష్ట్రాల ఓటా ఇవ్వాలంట. 10% ఉన్నప్పుడే 100 రోజుల పని ఎక్కడ కల్పించలేదు. మరి ఇప్పుడు 125 రోజుల పని పెంచాం అనేసి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ఇలా జరిగే పనులేనవి. స్థానిక హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు గావించారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సువర్చల సమేత సుందరాంజనేయ స్వామి ఆలయం నందు దక్షిణముఖంగా ఉండడం వల్ల ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా హనుమద్వ్రతం కార్యక్రమం చేస్తాం. అనంతరం ముక్కోటి ఏకాదశి, తర్వాత రథసప్తమి, ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు రథసప్తమి నుంచి హనుమత్ జయంతి వరకు 108 రోజులు సామూహికంగా ప్రదక్షిణలు జరుగుతున్నాయి. భక్తులు వచ్చి ప్రదక్షిణలు చేసుకుంటున్నారు. అలాగే మాఘమాసము, మాఘ పౌర్ణమి నుండి వైశాఖ పౌర్ణమి వరకు ప్రతి శనివారం కూడా స్వామికంగా సింధూరార్చనలు జరుగుతాయి. 10 గంటలకి భక్తులు ఎవరైనా ఇక్కడ ఆలయం దగ్గరికి వచ్చినట్లయితే వారికి మెటీరియల్, వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు ఏమి లేకపోయినా కమిటీ వారు ఇచ్చి వాళ్ళకి ఈ కార్యక్రమం చేయించారు. దీనికి ఏ విధమైన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.